హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ ప్రౌడ్లీ ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను. ఈ కనిపించేటటువంటి ప్రాజెక్ట్ ని మీకు నేను ఇవాళ చూపించబోతున్నానండి. ఇది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మొత్తం మీకు వివరంగా చూపిస్తాను. ఇది వచ్చేసి కర్మన్ ఘాట్ మెయిన్ రోడ్ లో మీకు ఇందిరా నాగేంద్ర నుంచి లెఫ్ట్ కి తిరగంగానే మెయిన్ రోడ్ కి లెఫ్ట్ వైపు వస్తుందండి ఈ కనిపించే ప్రాజెక్ట్. దీని గురించి డీటెయిల్స్ అన్ని కూడా వివరంగా నేను చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు ఫర్దర్ గా నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకున్నప్పుడు మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు వస్తుందండి. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి దీన్ని ఆరెంజ్ స్టెల్లా అంటారండి. ఒక ప్రౌడ్లీ ప్రెజెంట్ అండి, ఎక్సలెంట్ ఉంటుంది. 15 ఉంటాయి. ఇవి కంప్లీట్ గా కనిపిస్తున్నటువంటిది. ఇక్కడ మీకు మెయిన్ రోడ్ లో చూపిస్తున్నాను. ఇందులో మీకు ఒక 24 ఫ్లాట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. మీకు దాని గురించి వివరంగా డీటెయిల్స్ కూడా చూపిస్తాను. దానికంటే ముందర మీరు నాతోటి కంటిన్యూ కండి. దీంట్లో ఉన్నటువంటి ఎలాంటివి ఉన్నాయి ఏంటి అని కూడా అన్ని మీకు చూపిస్తూ వస్తాను. ప్లీజ్ నాతో కంటిన్యూ కండి. సో మనం ఇక్కడ ఇటు పక్కకు వచ్చామండి. టోటల్ గా మీరు అటు చూడొచ్చు. మెయిన్ రోడ్ అది డబల్ రోడ్ పెద్దది ఉంది. కర్మన్ ఘాట్ నుంచి మీకు అటు ఎల్బీ నగర్ కి పోయే రోడ్ అండి అది. అటు నుంచి మీరు ఇటు చూస్తే మనం ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ నుంచి మీకు కంప్లీట్ గా కనిపించేటట్టు చూపిస్తున్నా. ఇటు చివరి నుంచి మీకు మొత్తం చుట్టూతర ఎలా ఉంది ఏంటి ప్రాజెక్ట్ అనేది మీకు నేను చూపిస్తున్నాను. ఈ ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. ఈ భాగాన్ని కూడా మీరు ఎలా వెళ్ళొచ్చు ఏంటి అనేది కూడా మీరు చూపించేస్తున్నానండి. ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు నాతో కంటిన్యూ కండి. వెనక పక్కన మీకు క్రికెట్ కోర్ట్ కానీ తర్వాత స్విమ్మింగ్ పూల్ కానీ ఇవన్నీ కింద ఉన్నాయండి. నేను అది కూడా మీకు కవర్ చేస్తాను. నాతో కంటిన్యూ కాండి. ఇప్పుడు మనం ఎంట్రీ దగ్గరకు వచ్చామండి. ఈ భాగం నుంచి ఇది ఎంట్రీ అండి. ఇలా మనం ఈ విధంగా ఇట్లా ఎంట్రీ అవుతామండి. కనిపిస్తున్నది ఎంట్రీ అండి. ఒక లార్జెస్ట్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఉన్నదండి. 2.5 ఎకరాలు కట్టినటువంటి ఒక మంచి ప్రాజెక్టు. మీరు నాతో కంటిన్యూ కాండి. మీకు వెనక పక్కన కూడా రూమ్స్ ఉన్నాయి, అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంది, క్రికెట్ కోర్ట్ ఉంది, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. నేను అన్ని చూపిస్తాను రండి. ఇప్పుడు లోపలికి ఎంట్రీ అయినామండి. ఈ ఎంట్రీలో మీకు ఇట్లా రిసెప్షన్ అనేది ఉంటుంది. ఇటు నుంచి మీకు ఇట్లా మనం అటువైపుగా మనం వెళ్ళిపోవచ్చు. ఇటు పక్క నుంచి కూడా మనం ఇలా వెళ్ళొచ్చు అండి. చూసుకోవచ్చు ఇది ఎట్లా ఉంది అనేది. దీనికి సంబంధించింది మీకు ఇటు చూపిస్తున్నాను. ఇప్పుడు మనము పైకి వెళ్ళేదానికంటే ముందర బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది ప్రాజెక్ట్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను. మీరు ఒకసారి నాతో రండి. సో మనం ఇక్కడ వచ్చామండి. ఇటు నుంచి మనం ఇట్లా తిరిగి ఇట్లా మనం వెళ్తామండి. తిరిగి ఇటు నుంచి కూడా తిరగచ్చు, చుట్టుపక్కల కూడా అలా తిరగచ్చు అండి కంప్లీట్ గా. నాతో కంటిన్యూ కండి. బ్యాక్ సైడ్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామండి. ఇది వాయుమూలకు వచ్చాము, ప్రాపర్టీ వాయుమూల. ఇటు నుంచి చూడొచ్చు. ఆ చివరి నుంచి మీకు కంప్లీట్ గా ఇలా మొత్తం సెట్ బ్యాక్ ఇచ్చారండి. 12 feet పైన సెట్ బ్యాక్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు చూడొచ్చు సెక్యూరిటీ వింగ్ కింద ఫైర్ కి సంబంధించిన సేఫ్టీ కూడా మీకు ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకున్నారు. అలాగే ఇటు నుంచి మీరు చూసుకోవచ్చు. ఇటు కూర్చుంటానికి కానీ ఇటు కూర్చుంటానికి కానీ ఈవినింగ్ టైంలో కూర్చొని స్పెండ్ చేయడానికి కూడా ఎలాంటి మార్పులు ఇచ్చారు ఇక్కడ. అలాగే మీరు కింద ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు. జారకుండా మనకి ఏ విధంగా ఇవ్వాలి అనేది. ఇది వచ్చేసి క్రికెట్ కి సంబంధించిన పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దలు కానీ ప్రాక్టీస్ చేయడానికి ఇది వచ్చేసి క్రికెట్ కి సంబంధించింది ఇచ్చారండి ఇక్కడ. ఇది కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం నార్త్ వైపుకి వచ్చాము. టోటల్ సైట్ కి నార్త్ వైపుకి వచ్చాము. ఇటు పక్క నుంచి మీరు చూడొచ్చు ఇట్లా పైకి ఎట్లా ఉంది ప్రాజెక్ట్ కి సంబంధించింది అనేది. ఇలా మీరు ముందుకు వచ్చినట్టయితే ఆ రైట్ సైడ్ లో మీకు స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది ప్రాపర్టీ మధ్యలోకి వచ్చామండి. ఇటువైపు చూడొచ్చు మీరు ఎట్లా ఉంది. ఈవినింగ్ కూర్చుంటానికి వీలుగా ఎలా ఆహ్లాదకరంగా ఎలా వాతావరణం. ఇటు పక్క నుంచి వచ్చామండి మనం. ఇటు లెఫ్ట్ వైపు చూడొచ్చు మీరు. ఇటు పక్క నుంచి మనం వచ్చాము. ఇది పాయింట్స్ చూడండి ఎట్లా ఇచ్చారు పాయింట్స్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇట్లా వెనక్కి చూడండి. మీకు ఇక్కడ పాయింట్స్ కనిపిస్తాయి మీకు. ఇది చక్కగా లాన్ కి సంబంధించిన మొత్తం విధానం అంతా మీకు ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీకు ఆ ముందర కనిపిస్తున్నటువంటి ఆ ముందర భాగంలో స్విమ్మింగ్ పూల్ ఉందండి. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా ఇప్పుడు మీకు నేను చూపించడం జరుగుతుంది. ప్లీజ్ నాతో కంటిన్యూ కాండి. ఇప్పుడు మనం మిడిల్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ కి లోపలికి వచ్చామండి. ఇలా పైనుంచి చూడొచ్చు. మీకు ఆ ఫ్లోర్ నుంచి ఈ ఫ్లోర్ కి నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా మీకు ఏ విధంగా ఇవ్వడం జరిగింది అనేది మీకు కనిపిస్తుంది. ఇలా కింద వైపు చూస్తే ఇది స్విమ్మింగ్ పూల్ అండి. చాలా పెద్దగా ఉండే స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇచ్చారు మీరు మిడిల్ ఆఫ్ ది అపార్ట్మెంట్ లో. సో ఇది కూడా మీకు ఎంత లావిష్ గా ఎంత బాగుంది అని చెప్పడానికి నేను చూపించడం జరుగుతుందండి. నా వీడియో లెంత్ చాలా ఎక్కువైతుందని చాలా తక్కువ చూపిస్తున్నాను. మీరు వచ్చి పర్సనల్ గా చూసి మీరు సాటిస్ఫై అవుతారండి. దాని ప్రకారంగా మీరు మాట్లాడుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీకు ఇక్కడ మీకు నెక్స్ట్ నేను చూపించబోయేది జిమ్ ఒకటి, తర్వాత మీకు ఇక్కడ రిక్రియేషన్ క్లబ్స్ 2 ఉన్నాయండి మంచి ఫంక్షన్స్ చేసుకోవడానికి, వాటిని కూడా చూపిస్తాను. కంటిన్యూ కాండి. సో ఇక్కడ మనం వచ్చామండి. ఇది షటిల్ కోర్ట్ అనేది మీకు గ్రౌండ్లో ఇచ్చారు. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ షటిల్ కోర్ట్ ఆడుకోవడానికి ఇది ఒక షటిల్ కోర్ట్ ప్లే ఇచ్చినట్టు గ్రౌండ్ అండి. ప్లే గ్రౌండ్గా మీకు ఇవ్వడం జరిగింది. నాతో కంటిన్యూ కాండి. ఇలాగ మనం ఫస్ట్కి వచ్చి చూపించాం కదండి, ఇక్కడ నుంచి ఇలా వచ్చినట్టయితే ఇది లిఫ్ట్లు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లిఫ్ట్ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక లిఫ్ట్ ఉందండి. 2 లిఫ్ట్స్ ఉన్నాయి. 2 లిఫ్ట్స్ నుంచి మనం యూస్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఒక మిగతా ఐటమ్స్ కూడా చూపిస్తాను. ప్లీజ్ నాతో కంటిన్యూ కాండి. సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్లో వచ్చామండి. ఇది 200 మెంబర్స్ పట్టే ఫంక్షన్ హాల్ అనేది వీళ్ళు ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్ ఏసీ ఫంక్షన్ హాల్ అండి. మీరు చూడొచ్చు. ఇలా లోపలికి రండి, ఎంత నీట్గా ఎలా ఉందనేది మీకు తెలిసిపోతుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మీకు సంబంధించినంత వరకు. సో ఇక్కడ మనం వచ్చామండి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫంక్షన్ హాల్ అనేది అటు నుంచి డైనింగ్కి వెళ్ళిపోయేది ఉంది. ఆ డైనింగ్ సపరేట్గా ఉంటుంది ఈ ఫంక్షన్ హాల్కి. ఇది ఫంక్షన్ హాల్ అండి. మీకు వీళ్ళు ఇస్తున్న ఫంక్షన్ హాల్ విత్ ఏసీ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఉండడానికి వీలుగా ఉండాలని నేను చూపించడం జరుగుతుంది. ఇది 2 కళ్ళు చాలవండి. మీరు కళ్ళతోటి వచ్చి మీరంతటా మీరుగా ఒక గంట సేపు మినిమం 1 అవర్ అనేది మీకు పడుతుంది. నేను చూపించే ఒక 15 నిమిషాల్లో మీకు ఏది కూడా క్లారిటీ ఉండదండి. ఒక 50% మాత్రమే క్లారిటీ ఉంటుంది. ఇప్పటిదాకా ఓన్లీ దీనికి సంబంధించి మాత్రమే చెప్తున్నా. ఇకపోతే ఇవి 24 to 30 యూనిట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆన్ డే ఆ టైం బట్టి మీకు స్లాట్స్ ఉన్న దాన్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఇవి ఎంతెంత ఉన్నాయి ఏంటి అనేది మీకు పైకి తీసుకుపోయి ఒక్కొక్క ఫ్లాటు A, B అనే 2 బ్లాక్స్ అండి. ఇది మీకు సంబంధించిన డైనింగ్ అండి. పక్కది మనం చూసిందేమో హాలు, ఇది దానికి సంబంధించిన డైనింగ్ అండి. ఇక్కడ మనము కూర్చొని భోజనాలు చేయడానికి వాటికి సంబంధించింది. మీకు కాన్ఫరెన్స్ హాల్ అండి. ఇది కూర్చొని మాట్లాడుకోవడానికి మీకు సంబంధించిన వాళ్ళతోటి మీటింగ్కి కాన్ఫరెన్స్ హాల్ అండి. ఇది కూడా ఒకటి ఉన్నది. దీనికి పక్కకే మనకి హోమ్ థియేటర్ అండి. ఇప్పుడు మీరు కనిపిస్తున్నది ఇదంతా హోమ్ థియేటర్. చక్కగా సినిమా చూడటానికి వీలుగా ఉండేటట్టుగా హోమ్ థియేటర్ వచ్చిందండి. ఈ భాగం అంతా హోమ్ థియేటర్. ఎవ్రీథింగ్ ఉన్నాయండి. మీకు ఇది అది లేదంటానికి వీలే లేదు. ప్లీజ్ నాతో కంటిన్యూ కండి. ఇప్పుడు మీకు అమ్మకానికి ఉన్నవి 1, 2, 3, 4 స్లాట్స్ ఉన్నాయి. నా 1, 2, 3, 4 కూడా మీకు చూపిస్తాను ప్లీజ్. ఓకే. సో ఇప్పుడు మనము కరెక్ట్గా ఏ బ్లాక్కి వచ్చామండి. ఈ లిఫ్ట్ వేరే ఉంటుంది. దానికి ముందు చూసిందంటే ఆ ముందు భాగం అదే సర్వీస్కి సంబంధించిందండి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి కంప్లీట్గా ఏ బ్లాక్ సంబంధించిన లిఫ్ట్ని మనం చూస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మీకు ఫ్లాట్ అనేది నేను చూపిస్తాను. నాతో కంటిన్యూ కాండి. ఇప్పుడు మనము 4th ఫ్లోర్లో ఒకటి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి 2650 SFT ఉన్నటువంటి ఫ్లాట్ మీకు చూపిస్తున్నా. 3 బెడ్రూమ్. ఇందులో భాగంగా మొదటి భాగం మీకు చూపిస్తున్నాను. ఈ భాగాన్ని చూడొచ్చు మీరు. ఇలా వచ్చేస్తే మీకు పెద్ద హాల్ అండి. ఇది 2650 ఉన్నటువంటి హాల్లో ఇలా స్ట్రైట్గా మీరు లోపలికి వచ్చాక రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వస్తుందండి. చూడొచ్చు. ఒక 3rd బెడ్రూమ్ రైట్ సైడ్లో వస్తుంది మీకు. ఇది 3rd బెడ్రూమ్. అలాగే మీరు ఇక్కడి నుంచి వచ్చినట్లయితే 2nd బెడ్రూమ్ అండి. ఇది కంప్లీట్గా ఇది 2nd బెడ్రూమ్. స్పేషియస్గా ఉంటాయి. ఆ విధంగా మీరు చూసుకుంటూ ఇటు వచ్చినప్పుడు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరుగుతుంది ఒకటి. అక్కడి నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఈ భాగంలోకి ఇటు మీకు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. తర్వాత అటు బాల్కనీ రావడం జరిగిందండి. అన్నట్టయితే ఇటు పక్కన మీకు వంటిల్లు రావడం, వాష్ ఏరియా రావడం జరిగిందండి. చూడొచ్చు. అటు వంటిల్లు, వాష్ ఏరియా, దేవుడు రూమ్ వచ్చిందండి. ఇది దేవుడు రూము. అటు పక్కకి మీకు వంటిల్లు అండి. అది విత్ వాష్ ఏరియా కూడా ఉంటుంది అక్కడ. చూడొచ్చు. ఇది ఒకటండి మీకు చూపించేది. ఇది ఇక్కడ మీకు డైనింగ్ వస్తుందండి. డైనింగ్ విత్ బాల్కనీ వచ్చింది. మీరు చూడొచ్చు. చాలా స్పేషియస్ బాల్కనీ రావటం జరిగింది. ఇక్కడికి ఈ భాగాన్ని మీకు చూపిస్తున్న 2650. నాతో కంటిన్యూ కండి. ఇప్పుడు మనము కరెక్ట్గా 15వ ఫ్లోర్కి వచ్చామండి. ఇది 15వ ఫ్లోరు. వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ని మీకు చూపిస్తున్నా. ఇది 1963 SFT ఉందండి. వెస్ట్ ఫేసింగ్. ఇది మీకు కంప్లీట్గా దీని గురించి కూడా మీకు చూపిస్తున్నా. ఇది 15వ ఫ్లోర్లో ఉన్నాం మనము. చూడొచ్చు. ఇదంతా హాల్ రావటం జరిగింది. ఇటు నుంచి ఈ లెఫ్ట్ వైపు తీసుకున్నట్టయితే మీకు 2nd బెడ్రూమ్ వస్తుందండి. ఇది 2nd బెడ్రూమ్.
విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి రావటం జరుగుతుంది. తర్వాత మీరు ఇలా వచ్చినట్టయితే ఆపోజిట్లో మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది మీకు కనిపిస్తుంది. ఇది థర్డ్ బెడ్రూమ్. మీకు కంప్లీట్గా నేను కవర్ చేయడానికి టైం సరిపోదని క్లుప్తంగా మీకు చూపించడం జరుగుతుందండి. మీరు అది గమనించండి. ఇటు నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇటు బాల్కనీ వైపు ఇది బాల్కనీ వచ్చిందండి. ఈస్ట్ బాల్కనీ ఇది. ఈ బాల్కనీ కూడా చూడొచ్చు. ఈస్ట్ బాల్కనీ అది. ఈ బాల్కనీ కూడా మనం ఇప్పుడు 15వ ఫ్లోర్లో ఉన్నామండి. గమనించండి. ఇప్పుడు మనం 15వ ఫ్లోర్లో ఉన్నాం. టాప్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇటు నుంచి కూడా చూడొచ్చు. కింద వైపు కూడా మనం ఎంత ఇదిగా ఉన్నాం, ఎట్లా ఉంది ఏంటనేది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఇప్పటిదాకా మీకు అన్ని వివరాలు చెప్పాను. దానికి సంబంధించిన రేటు విషయాలు కూడా ఇప్పుడు నేను చెప్తానండి. ఇంకా ఇట్లా మీరు వచ్చినట్టయితే ఇటు పక్కన మీకు బెడ్రూమ్ అనేది థర్డ్ బెడ్రూమ్ అనేది రావడం మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. అది మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్గా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి. అటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఇక్కడ మీకు పూజ రూమ్ రావడం జరిగిందండి. బయటికి రాగానే ఇటు చూడొచ్చు. ఇది పూజ రూమ్ వేయడం జరిగింది. ఇక్కడ ఇది పూజ రూమ్. ఈ పూజ రూమ్కి ఇటు పక్కన మీకు ఇక్కడ వాష్ ఏరియా అనేది ఒకటి ఇచ్చారండి. మామూలుగా మొహం కడుక్కోవడానికి వాటికి సంబంధించింది ఇచ్చారు. దానికి పక్క నుంచి మీకు వంటిల్లు అండి. ఇది చక్కగా వంటిల్లు ఇచ్చారు. వంటిల్ నుంచి నీట్గా మీకు ఉండే విధంగా ఇచ్చారు. మీరు గమనించండి. దీంట్లో మీకు వాష్ ఏరియా అనేది ఒకటే ఉందండి. బాల్కనీ కమ్ వాష్ ఏరియా మీకు రావటం అనేది మీకు జరుగుతూ ఉంటుంది. ఇది ఇకపోతే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్పడం జరుగుతుందండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి వీళ్ళు 7,000 చెప్పడం జరుగుతుందండి. ఇంక్లూడింగ్ ఆల్ అనేది మీకు దాంట్లో వస్తాయి. తర్వాత 50 రూపాయలు ఎస్ఎఫ్టీ అనేది కార్పస్ ఫండ్ కింద తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు 60 రూపాయలు 2 years మెయింటెనెన్స్కి ఎస్ఎఫ్టీ లెక్కన 24 monthsకి 60 రూపీస్ ఇంటూ 1963 లేదా 2650 ఏదైతే ఉందో దాని ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇవి. జిఎస్టీ అనేది 5% రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ఎక్స్ట్రా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరిగింది. ఫైనల్గా మీకు ఒక్కసారి జిమ్ అనేది కింద ఉంది, అది చూపిస్తాను. అక్కడితో క్లోజ్ చేస్తాను. ప్లీజ్ నాతో రండి. ఇది లైబ్రరీ అండి. సపరేట్గా రూమ్ ఉంది దీనికి. ఇది వెయిటింగ్కి సంబంధించింది. మన వాళ్ళు ఎవరు వస్తూ కూడా కూర్చుంటానికి ఇచ్చిందండి. ఇది స్పా అండి, అంటే సెలూను. మన భాషలో సెలూను, కొత్త భాషలో స్పా. ఇది కూడా ఉంది సంబంధించిన దీంట్లో కూడా మీకు అన్ని దీంట్లోనే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు. ఇది కంప్లీట్గా సెంట్రల్ ఏసీ జిమ్. ఇక్కడ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్లోనూ భాగంగా వచ్చేస్తాయండి. దీనికి సపరేట్గా ఏమి తీసుకోవడం ఉండదు. మెయింటెనెన్స్లో భాగంగానే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మీకు. టేబుల్ టెన్నిస్ అండి, ఇండోర్ గేమ్స్, ఇలా క్యారమ్స్, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక రూమ్, సపరేట్ రూమ్ ఇచ్చారు ఇండోర్ గేమ్స్కి. ఇది బిలియర్డ్స్ అండి. కంప్లీట్గా బిలియర్డ్స్ ఆడటానికి సంబంధించినది ఇది. సో మీకు క్లియర్ కట్గా దీని గురించి మొత్తం చూపించానని అనుకుంటున్నానండి. చూపించింది చాలా తక్కువ, చూడాల్సింది చాలా ఎక్కువ అండి. నేను చూపించింది జస్ట్ అలా అలా పైన మీకు చూపించడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్టికులర్గా రండి, చూడండి. బాగా నచ్చితేనే మీరు కొనండి. లోన్ల దగ్గర నుంచి అన్నీ వస్తే జిహెచ్ఎంసీ అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, కంప్లీట్గా క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ఒక ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక ఇక్కడితోటి ఈ వీడియోని ఆపుతున్నానండి. మీకు మిగతావన్నీ కూడా మీరు ఫోన్ చేసి మాకు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఎప్పట్లాగానే చెప్తూ ఉంటానండి, ప్రాపర్టీ చూపించేందుకు మేము ఎలాంటి ప్రాపర్టీ పైసలు కూడా తీసుకోవడం జరగదండి. పర్టికులర్గా ఇది మార్కెటింగ్కి సంబంధించి మేము తీసుకున్నాం కాబట్టి దీంట్లో మేము కమిషన్ తీసుకోవడం అంటూ ఏమి ఉండదండి. డైరెక్ట్ పార్టీతో మీకు కల్పించి మీకు ఇప్పించడమే జరుగుతుంది. త్రూ మా ద్వారా తీసుకుంటే చాలండి. మీరు హ్యాపీగా మీరు ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. మాకు ఎలాంటి పైసలు ఇచ్చే అవసరం లేదు, కమిషన్ కూడా లేదండి. నో కమిషన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. పర్టికులర్గా చెప్తున్నాండి, నో కమిషన్. ఓన్లీ మీకు ప్రాపర్టీ చూపించి ఇప్పించడమే మార్కెటింగ్లో మేము తీసుకున్నాం కాబట్టి ఓన్లీ కమిషన్ అయితే ఏమి ఉండదండి. మీరు ప్రాపర్టీ చూడొచ్చు, మా ద్వారా మీరు లోన్స్ తీసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. మేము ఎప్పుడు సదా మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో ఉంటే ఒక 30 ప్రాజెక్టులు ఉన్నాయి. దీంట్లో మీకు 30 అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని భావిస్తున్నా. నచ్చిన వాళ్ళు హైప్ బటన్ నొక్కి పాయింట్స్ ఇవ్వండి, లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్.